ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టమైనటువంటి మంగళవారం. ఈ మంగళవారం నాడు శ్రావణ మాసంలో మనకి పంచమి వస్తోంది. ఈ పంచమికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. స్త్రీలకి గర్భాశయాలు, ఈ గర్భానికి సంబంధించినటువంటి బాధలు, బహిష్టు, అలాగే సంతానం కలగడం, ఇలాంటి వాటికి సంబంధించి ఈ స్త్రీల ఈ గర్భాశయానికి సంబంధించి ఒక పోలిక ఉంటుందన్నమాట. ఈ పోలికలో ఎవరు దీనికి సంబంధించిన దేవుడు అంటే కుజుడు. కుజగ్రహానికి అధిపతి ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడము లేదా కుజగ్రహాన్ని పూజించడము చేయడం ద్వారా స్త్రీలకి ఈ గర్భాశయ బాధలన్నీ తగ్గిపోతాయి. ఇటువంటి బాధలన్నీ తగ్గిపోవడానికి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పంచమి రోజున మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేస్తాం. అదే మనకి నాగుల పంచమి అనే పేరుతో చాలా విశిష్టతగా ఉన్నది. తదుపరి కార్తీక మాసంలో కూడా చేస్తాం మనం. అది కూడా మనకి నాగుల చవితి పేరుతో చేస్తాము. ఇది నాగుల పంచమి పేరుతో చేస్తాము. ఈ నాగుల పంచమి అన్నది ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి చవితి దక్షిణ భారతదేశంలో చాలా ప్రాచుర్యత పొందింది. ఇప్పుడు ఒకటి ఏం చెప్పుకోవాలంటే, ఈ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు ఉద్యోగం మీద, ఏదో ఒక కారణం మీద వలసలు. ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చేస్తున్నారు కాబట్టి పండగలన్నీ మిక్స్ అయిపోయి మొత్తం ప్రపంచం అంతా పండగలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని లేకుండా అందరూ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజులకి విశిష్టత పెరిగింది. విశిష్టత చాలా చాలా పెరిగింది. ఈ విశిష్టత ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిందనమాట. అలాగే పురుషులు కూడా ఈ పండుగలో పాల్గొంటారు. వారికి కూడా ఈ ఎముకలకి సంబంధించి, కీళ్ళకి సంబంధించి, రక్తానికి సంబంధించి స్త్రీలకైనా పురుషులకైనా ఈ రెండిటికి ఉంటాయి. స్త్రీలకేమో గర్భాశయానికి సంబంధించి ఎక్కువ అని చెప్తాము, పురుషులకేమో ఈ కీళ్ళకి సంబంధించి ఎక్కువ అని చెప్తాము. మొత్తానికైతే ఇద్దరికీ ఉంటాయి. కానీ సంతానోత్పత్తికి అర్హత ఉన్నటువంటి అవయవం ఏది అంటే స్త్రీల గర్భం. కాబట్టి ఇక్కడ ఈ గర్భానికి సంబంధించి కుజుడు అధిపతి, ఆయనకి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క షష్ఠి కానీ, సుబ్రహ్మణ్య షష్ఠి కానీ, స్కంద షష్ఠి కానీ, నాగుల పంచమి కానీ, నాగుల చవితి కానీ, ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి రోజులు. కాబట్టి ఈ రోజుల్లో మనము తప్పనిసరిగా ఈ పండుగని చేసుకుంటాము. పుట్టకి వెళ్ళి పాలు పోసి, అలాగే చిమ్మిరి, చలివిడి 2 రకాల పదార్థాలని తయారు చేసుకుని, పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళి చక్కగా శుచిగా శుభ్రంగా ఇంటిల్లిపాతి కూడా భక్తి శ్రద్ధలతో పుట్టకి వెళ్ళి పుట్టలో పాలు పోసి అక్కడ పసుపు కుంకుమతో ఆ పుట్టని ఆరాధించి తిరిగి ఇంటికి వస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే స్త్రీల యొక్క గర్భాశయ బాధలన్నీ తగ్గిపోతాయి. అలాగే వ్యవసాయ పనులు, ఇది కూడా చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి. మన భారతదేశం వ్యవసాయక ప్రధానమైన దేశం. ఈ దేశంలో ప్రతి వాళ్ళు పూర్వకాలం నుంచి అనాదిగా వస్తున్న ఆచారం వ్యవసాయం ఉండేది. ప్రతి కుటుంబానికి ఇంతో అంతో పొలం ఉంటూ ఉండేది, వ్యవసాయం చేసుకుంటూ వచ్చేవారు. ఈ వ్యవసాయానికి ఏరువాక పౌర్ణమి అని ఆషాఢ మాసంలోనే అన్ని దుక్కి దున్నడాలు అవన్నీ చేసేవారు అనమాట. అయితే ఇలా చేసేటప్పుడు వారికి తెలుసో తెలియకో ఈ చెట్ల చాటున పుట్టల చాటున ఉన్నటువంటి ఈ ప్రాణులు ఉన్నాయి కదా, ఈ పాములు అనేటటువంటి ప్రాణులు పరిగెట్టి చెల్లా చెదిరైపోయేవి, కొన్ని పొరపాట్లు చనిపోయేవి కూడా. మరి వీటికి సంబంధించి మనం కొన్ని ప్రాణులకి హాని తలపెడుతున్నాం కదా, జరుగుతోంది. మనం స్పష్టంగా డైరెక్ట్గా చెయ్యకపోయినా ఆ తవ్వకాలలో ఎక్కడన్నా పురుగు పుట్ర నశించిపోవచ్చు అని చెప్పి ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్లపక్ష పంచమి నాడు పుట్టకి పూజ చేసి, అంటే మంచిగా ఉన్న సంస్కరించబడినటువంటి పుట్టలకి పూజ చేసుకుని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, మా సంతానానికి హాని చెయ్యొద్దు స్వామి,
మేము ఈ వ్యవసాయం చేసుకోవాల్సిన ఈ పనుల మధ్య ఇన్ని ఒత్తిడుల మధ్య మేము దుక్కి దున్నుకోవాలి కాబట్టి మొత్తం భూమిని అంతా సాగు చేసుకుంటున్నాము. నీ యొక్క నివాసం మేము ఏదైనా చెల్లా చెదురు చేసుంటే మా నివాసాన్ని చెల్లా చెదురు చెయ్యొద్దు, మా పిల్లలకి ఈ అవయవాలు లేకుండా చెయ్యొద్దు, కళ్ళు లేకుండా చెయ్యొద్దు, వినికిడి లేకుండా చెయ్యొద్దు, మమ్మల్ని ఆగ్రహించకుండా అనుగ్రహించి ఈ సంవత్సరం అంతా మంచిగా పంటలు ఉండేటట్టుగా చెయ్యండి స్వామి అని ఇంటిల్లిపాది కూడా పుట్టకి వెళ్ళి అక్కడ పూజ చేసుకుని వస్తారనమాట.